తీవ్రంగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు 4 ఉత్తరంలో కావచ్చు, దక్షిణంలో కావచ్చు, మధ్యలో కొన్ని ఆహుతులు వృత. ఓం అగ్నయే స్వాహా. ఓం సోమాయ స్వాహా. ఓం ప్రజాపతయే స్వాహా. ఓం భూర్భువః స్వః అగ్నివాయువాదిత్యేభ్యః స్వాహా. స్విష్టకృతాహుతి. యజమానులు లేచి నిలబడండి. మీ దగ్గర ఒక స్విష్టకృతి మంత్ర పదార్థం ఉంది. అమ్మలు మీ చేతులు పట్టుకోండి. దంపతులు ఇద్దరు కలిసి మంత్రం చివరిలో ఈ ఆహుతిని సమర్పించాలి. సర్వాన్న కామంగా సంపూర్ణం కావాలనేటువంటి శక్తిని ప్రసాదించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈ ఆహుతి సమర్పిస్తాము. లోకా సమస్త భావనతో ఓం యదస్య కర్మణోత్యరీరిచం యద్వాన్యోనమిహాకరం అగ్నిష్టస్విష్టకృద్విద్యాత్ సర్వం స్విష్టం సుహృతం కరోతు మే. అగ్నయే స్విష్టకృతే సుహృతౌదే సర్వప్రాయత్తయ స్వాహా. ఇదమగ్నయే స్విష్టం స్వాహా. ఇదం ప్రజాపతయే ఇదం నమః. కూర్చోండి. ఒక్కొక్కరు యజమానులు తప్పకుండా పాల్గొనాలి. దంపతులుగా తక్కువ ఉంటే పూర్తిగా లేకపోతే ఉంచండి. కూర్చోండి కూర్చోండి. చేతులు తీసుకొని ప్రార్థన చేస్తాము. ఏమో చెప్పలేదు. ఓం తేజోసి తేజోమయే. ఓం వీర్యమసి వీర్యమయే. ఓం వజోమయే. ఓం మన్యోరసి మన్యోమయే. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. కాయే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. లోకోऽयं క్షోభరహితः సజ్జనాः సంతు నిర్భయాः. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాः. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. యజ్ఞాంత ప్రార్థన. పూజనీయం
आप शिवः शिवानुष्यकामः भद्रासनजवानुष्यकामः शुभं भवतु सौभाग्यमस्तु नामनिष्ठिन्तरणा साध्यानवाचा सुनिहत्तमहनम् ॐ ध्रुवासि ध्रुवो अयं यजमाने आयुष्मन्नायतने प्रजाय वशीर्भूयात् कृतेन ध्यावा पृथ्वी पूर्वीताम् इन्द्रस्य विश्वविच्छाय ॐ शतं देव शतवर्तमानः शतं हेमन्तात् रजन्तां शतमिन्द्रां सविता प्रसृति शतायुषवंशे पुनर्तु ॐ शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये आयुष्येन्द्रिये। మీకు తిన్న కార్యక్రమం ఆదివారం కొనసాగుతుంది కావున యజమానులుగా పాల్గొనే అవకాశం అందరికీ ఉంది. యజమానులు ఎంత ఎక్కువ మంది యజమానులు అయితే అంత పుణ్యం లభిస్తుంది. ప్రయత్నం చేసిన వారికి మనము ఇంకా 4-5 యజ్ఞకుండాలు కూడా పెట్టే సామర్థ్యం అవుతుంది. కావున మీ బంధువులకు మీరు కానీ మీరు బంధువులు కానీ ఎవరైనా సరే వారందరికీ తెలియజేయండి. సంవత్సరానికి ఒకసారి మనకు అవకాశం ఉంటుంది ఇటువంటి పెద్ద కార్యక్రమం చేయడానికి. కానీ ఈ అవకాశం అందరికీ లభించే విధంగా అందరూ ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. హిందూ కార్యక్రమాలు మీరు రాకుండా నిర్మాణాలు ఉండాలి, విధానం ఉండాలి, అంతా అజ్ఞానం. ఈ యజ్ఞ పరిమాణాలను మనం అందరం ఉదయానికి అతుక్కొని ఈరోజు యజమానులుగా ముక్కా వినోద్ కుమార్ దంపతులు మరియు సూర్యనారాయణ గారి దంపతులు మరియు వాసం రవీందర్ గారి దంపతులు మరియు మిఠపల్లి రాజు దంపతులు మరియు వెంకటేశ్వర గారి దంపతులతో ఈరోజు 6 దంపతులతో యజ్ఞం పరిపూర్ణం చేసుకున్నాము. వారికి ఆయుష్మంతులై యశోమంతులై వర్ధిల్లాలని ఆ పరమాత్ముని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు సత్సంగంలోకి మనం వస్తున్నాము. ఎవరు అల్లరి చేయకుండా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి బాలమిత్రులను విద్యార్థి మిత్రులను ఉద్దేశించి ఆచార్య హరిప్రసాద్ గారు మనందరినీ ఉత్తేజపరుస్తూ వారి శబ్ద సౌందర్యంతో మనందరినీ అలరింపజేసి మీ అందరికీ ఆత్మకు చక్కని ఆహారాన్ని అందిస్తారు. ఈ పూట మీరందరూ బాలికలకు విద్యార్థి మిత్రులందరికీ నేను వినయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు అల్లరి చేయదు కదా, అంటే నిటాలో కూర్చోండి. समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं तद्गिरा स्वयं तदन्तः करणेन गृह्यते स्वयं तदन्तः करणेन गृह्यते भोगास्तुङ्गतरङ्गभङ्गचपला प्राणः क्षणध्वंसिनः स्तोकान्येव दिनानि यौवनसुखम् स्फूर्तिक्रिया स्वस्थिरा तत्संसारमसारमेव निखिलम् बुद्ध्वा बुधा बोधका लोकानुग्रह पेशलेन मनसा यत्नः समाधीयताम्
लोकानुग्रह पेशलेन मनसा यत्नः समाधीयताम्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। श्रीमद् यजुर्वेद ब्रह्मपारायण महायज्ञం యొక్క గౌరవనీయులైనటువంటి బ్రహ్మ, ఋత్విజులు మరియు పురోహితులు, అదేవిధంగా ఈ రెండు హోమకుండాలలో యజ్ఞకుండాలలో యజమాన పదాన్ని స్వీకరించి ఎంతో శ్రద్ధ భక్తితో ఈ సత్సంగంలో పాల్గొంటున్నటువంటి మాతృమూర్తులు, ఈ సత్సంగంలో జ్ఞానోపార్జన కొరకు వచ్చి ఉన్నటువంటి ఆర్య బంధువులు, పెద్దలు, చిన్నారులకు విద్యను అందించడం ద్వారా కేవలం వారిని మాత్రమే విద్యావంతులుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దకుండా ఈ సమాజం మొత్తాన్ని కూడా చైతన్యవంతం చేస్తున్నటువంటి అధ్యాపకులు మరియు అధ్యాపకులు, మన అందరి భవిష్యత్తు చిటి చిటి చిన్నారులు, మీ అందరికీ కూడా నా నమస్సులు, నా నమస్తే తెలియజేసుకుంటున్నాను. పిల్లలు, నిన్న మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. గుర్తుందా? అందరికీ బాగా గుర్తుందా? నేను చెయ్యి చూపిస్తే మీరు వాక్యం చెప్తారా? నేను కింద చూపించలేదు కదా, నేను ఎటు చూపిస్తే అటే చెప్పాలి. మళ్ళీ బాగా నేర్చుకున్నారు. ఓం అంటే దేవుడు. ఓం అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? నిన్న తప్పు చెప్పారు, పైన ఉన్నాడు అని. పైన ఉంటే కింద లేడా? కింద ఉన్నాడు. పైన కింద ఉంటే నా ముందు లేడా? ముందు ఉన్నాడు, వెనక ఉన్నాడు. ముందు వెనక ఉంటే నా పక్కన లేడా? ఈ పక్కన ఉన్నాడు, ఈ పక్కన ఉన్నాడు. అందరికి అర్థమైంది కదా? ఎవరికైనా అర్థం కాలేదా? అర్థం కాకపోతే అడగండి. అర్థం కావాలి, అందరికి అర్థం కావాలి. ప్రపంచంలో 2 రకాల పదార్థాలు ఉన్నాయి. అర్థమైందా? చెప్పండి. ప్రపంచంలో 2 రకాల పదార్థాలు ఉన్నాయి. అందరూ చెప్పారా? అంగో వెనకున్న పెద్ద పిల్లలు కొంచెం మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఆ పెద్ద పిల్లల మధ్యలో ఎవరైనా ఒక టీచర్ కూర్చోండి అక్కడ. అందులో వచ్చింది అనుకుందాము, భారతదేశ రాజధాని ఏమిటి? భారతదేశ రాజధాని ఏంటి చెప్పండి? భారతదేశ రాజధాని, క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీనా? పిల్లినా? పులినా? ఢిల్లీనా? ఢిల్లీ ఎక్కడుంది? బయట ఉందా? పైన నేనున్నా. ఢిల్లీ ఎక్కడుంది? కింద ఉందా? సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒక ప్రశ్న వచ్చింది అనుకో మీ పరీక్షలో, భారతదేశ రాజధాని కింద మీరంటే, అయ్యా నేను చాలాసార్లు చదివాను, 100 సార్లు చదివాను, నేను మర్చిపోయాను, ఇక్కడ రాయలేకపోతున్నాను, ప్లీజ్ నన్ను పాస్ చెయ్యని రాయండి. మార్కులు వేస్తారా? వెయ్యరు. మీరు ఎంత చదివినా కానీ ప్రయోజనం ఎప్పుడు ఉంటుంది? దాన్ని గుర్తుంచుకున్నప్పుడు ఉంటుంది. ప్రయోజనం ఎప్పుడు ఉంటుంది? దాన్ని
వాటిని గుర్తుంచుకుంటున్నప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నవి మీరు చదవటమే కాదు, వాటిని గుర్తుంచుకోవాలి కూడా. అర్థమవుతుందా? చెప్పండి. ఈ ప్రపంచంలో 2 రకాల పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి? 2 రకాల పదార్థాలు ఉన్నాయి. ఓ పిల్లగాడు ఎట్లా చెప్తాడో తెలుసా? ఆచార్య గారు, ఈ ప్రపంచంలో 2 రకాల పదార్థాలు ఉన్నాయి. ఏం చూపిస్తున్నాడు? 4. నోటితో ఏం చెప్తున్నాడు? 2. అంటే ఏంటి? వాడి తెలివితేటలు సరిగా లేవని అర్థం. మీకు కూడా అలాగే ఉన్నాయా? మహర్షి దయానంద వారు చెప్పారు కదా. ఏ మహర్షి దయానంద వారు ఇక్కడ? అక్కడ. వారి చేతిలో ఏముంది? ఓం ఉంది. శంఖం లేదు, చక్రం లేదు, ఖడ్గం లేదు, ధనుష్ బాణాలు లేవు కదా. ఏముంది? ఓం ఉంటే అంతా ఉంది. నిన్న నేర్చుకున్నాం కదా మనం. ఓం ఉంటే అంతా ఉంది, అంతా ఉంది ఓం ఉంటే. ఒక చిన్న కథ చెప్పుకుందామా? చిన్నది. మీలో ఒక ఫ్రెండ్ ఇంకో చిన్న ఫ్రెండ్కి 5 రూపాయలు ఇచ్చాడంట కదా. అర్థం చేసుకోండి. పోనీ నేను కానీ, మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ, మీ అన్నయ్య కానీ, మీ టీచర్ కానీ మీకు ఒక 5 రూపాయలు ఇచ్చి ఒక పని చెప్పారు. మీకు ఎంత ఇచ్చారు? ఒక పని చెప్పారు. ఏం పని చెప్పారు తెలుసా? ఈ 5 రూపాయలు తీసుకొని వెళ్ళి పాలు తీసుకొనిరా అని చెప్పారు. ఏం చెప్పారు? పాలు. 5 రూపాయలకి పాలు వస్తాయి రావా? సరే. మీరు బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ మీ నాన్నగారి పిలిచి, కన్నా ఇంట్లో పెరుగు కూడా అయిపోయింది, ఈ 5 రూపాయలతో పాలతో పాటు పెరుగు కూడా తీసుకునిరా అన్నారు. ఎంత ఇచ్చారు? 5 రూపాయలు. ఏమేమి తెమ్మన్నారు? పాలు, పెరుగు 2 తెమ్మన్నారు. మీరు అయ్యో 5 రూపాయలకి పాలు, పెరుగు ఏమొస్తాయని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటే మీ నాన్న పిలిచి, ఒరే మీగడ తినాలని ఉంది, ఇంట్లో మీగడ కూడా లేదు, పాలు, పెరుగు, మీగడ తినతో పాటు నెయ్యి కూడా తీసుకొనిరా అని చెప్పారు. ఎంత ఇచ్చారు మీకు? 5 రూపాయలు. 5 రూపాయలు ఏమి తేవాలి? పెరుగు తేవాలి, మీగడ తేవాలి, వెన్న తేవాలి, నెయ్యి తేవాలి. ఇన్ని తీసుకుని రావాలి. కానీ మీరు విశ్వాని దేవ మంత్రమొచ్చు, మీరు యజ్ఞంలో కూర్చుంటారు. ఇవన్నీ చేయడం వల్ల మీ మెదడు చాలా పవిత్రంగా మంచిగా మారిపోయింది. సర్లే నాన్న నేను తీసుకొని వస్తానని మీరు వెళ్ళారు. పాలు మాత్రమే తీసుకొని వచ్చి నాన్నగారు చేతులు పెట్టారు. నాన్న ఇదిగో మీరు అడిగిన వస్తువులన్నీ నేను తీసుకొని వచ్చాను అని అన్నారు. అడిగిన వస్తువులన్నీ ఉన్నాయి. పెరుగు ఎలా వస్తుంది? మీగడ ఎలా వస్తుంది? మజ్జిగ ఎలా వస్తుంది? వెన్న ఎలా వస్తుంది? నెయ్యి ఎలా వస్తుంది? ఒకవేళ మీ దగ్గర పాలు ఉంటే దానిని మీరు పెరుగుగా మార్చుకోగలరు, దానిని మీరు మజ్జిగగా మార్చుకోగలరు, దానిని మీరు మీగడగా మార్చుకోగలరు, దానిని మీరు వెన్నగా మార్చుకోగలరు, దానిని మీరు నెయ్యిగా మార్చుకోగలరు, దానిని మీరు పాలకోవలా మార్చుకోగలరు, దానిని మీరు జున్ను తెలుసు కదా, దానిని మీరు జున్నుగా మార్చుకోగలరు, దాన్ని మీరు రసగుల్లాగా మార్చుకోగలరు, దాన్ని మీరు కలాకండ్గా మార్చుకోగలరు. పాలు. నేను చెప్పేది నిజమా అబద్ధమా? మీరే చెప్పండి. మీ దగ్గర పాలు ఉంటే దాన్ని వేడి చేసి పాలకోవా చేసుకోగలరా? ఎస్. మీ దగ్గర పాలు ఉంటే దాన్ని జున్నుగా చేసుకోగలరా? మీ దగ్గర పాలు ఉంటే దాన్ని కలాకండ్, తెలుసుగా మిఠాయి, కలాకండ్ మిఠాయి, మిల్క్ కేక్ అంటారు, తెలుసుగా? దాన్ని మిల్క్ కేక్గా మార్చుకోగలరు కదా. మీ దగ్గర పాలు ఉంటే దాన్ని పెరుగుగా మార్చుకోగలరు కదా.
మీ దగ్గర పాలుంటే దాన్ని మీగడగా మార్చుకోగలరు కదా, మీ దగ్గర పాలుంటే దాన్ని మజ్జిగగా మార్చుకోగలరు కదా, దాన్ని వెన్నగా మార్చుకోగలరా, దాన్ని నెయ్యిగా మార్చుకోగలరా? ఎస్. అంటే ఏంటి? కేవలం మీ దగ్గర పాలుంటే, మీ దగ్గర పెరుగు, మజ్జిగ, వెన్న, మీగడ, నెయ్యి, పాలకోవ, అలాగే కలాకండ్, మిల్క్ కేక్, ఇవన్నీ మీ దగ్గర ఉన్నట్లు అర్థమవుతుందా? అలాగే ఒక్క ఓం మీతో పాటు ఉంటే, ఒక్క ఓం, ఒక్క భగవంతుడు మీతో పాటు ఎన్నెన్నో సుఖాలు మీ దగ్గర ఉన్నట్లు లెక్క. పిల్లలు ఓం 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 ఓం. అటు ఇటు ఆడకండి. ఆ పిల్లలు ఆడుకుంటూనే ఉన్నాడు, వాడు ఏం డ్యాన్స్ చేసుకున్నాడు. ఆట స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆడుకోవాలి. ఆట స్థలంలోకి వెళ్ళి ఆడుకోకుండా కూర్చునేవాడు మూర్ఖుడు, సత్సంగంలోకి వచ్చి ఎగిరేవాడు అంతకంటే పెద్ద మూర్ఖుడు. అర్థమవుతుందా? నెయ్యమ్మే వాడి దగ్గరికి పోయి, ఎవరైతే నెయ్యి అమ్ముతారో ఆ నెయ్యమ్మే దుకాణంలోకి వెళ్ళి మీరు చాక్ పీస్ ఇవ్వమంటే ఇవ్వగలడా? చాక్ పీస్ అమ్మే వాడి దగ్గరికి పోయి వాడు కిలో నెయ్యి ఇవ్వమంటే ఇవ్వగలడా? ఇవ్వలేడు. అలాగే సత్సంగంలో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ప్లే గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఆడుకోవాలి. ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చొని ఉండేవాడు, సత్సంగంలోకి వచ్చి ఆడుకునేవాడు, ఇద్దరు మూర్ఖులే. ఇద్దరు మూర్ఖులే. అర్థమైందా? సో చిన్న కథ చెప్పాను కదా. నాన్నగారు ఎంత ఇచ్చారు మనకి? ముందు ఏం తెమ్మన్నారు? తర్వాత కొంచెం జున్ను తీసుకొని రావా, కొంచెం మిల్క్ కేక్ తీసుకొని రావా. దానికి బదులుగా మీరేం చేశారు? ఒక్క పాలు మాత్రం తీసుకొని వచ్చారు. 5 రూపాయలకి ఎన్ని రావు కదా. ఒక పాలు తీసుకొని వచ్చి మీరు అడిగిన వస్తువులన్నిటికీ మూలం, ఆది మూలం పాలు. ఈ పాలతోనే మనం మిగతా వస్తువులన్నీ తయారు చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని సుఖాలకు మూలం ఓం. చెప్పండి, ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని సుఖాలకు మూలము ఓంకారము. అటువంటి ఓంకారాన్ని కనుక మనం పొందగలిగితే ఈ జగత్తులో ఉన్న సుఖాలన్నింటినీ మనం పొందగలుగుతాం. అర్థమవుతుందా? మంచిది. అయితే ఏం చెప్పడం మొదలు పెట్టాం? ప్రపంచంలో 2 రకముల పదార్థములు ఉన్నాయి. చెప్పండి, ప్రపంచంలో ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి? 2 రకాల పదార్థాలు ఎక్కడున్నాయి? ఈ ప్రపంచంలో 2 రకాల పదార్థాలు ఉన్నాయి. వాటిని ఏమంటారు తెలుసా? ఒకదాన్నేమో చేతనము అంటారు, చేతన పదార్థము. చెప్పండి, ఒకటేంటి? రెండవది జడ పదార్థము. రెండవది, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి? మొదటి పదార్థం ఏంటి? చేతన పదార్థము. రెండవది ఏంటి? జడ పదార్థము. రెండింటికి తేడా ఏంటో తెలుసా? చేతనం నేర్చుకుంటుంది, జడము నేర్చుకోలేదు. చెప్పండి, చేతనం నేర్చుకుంటుంది, జడము నేర్చుకోలేదు. ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకుందామా? మీరు ఎవరైనా ఒక్కళ్ళు ఇక్కడికి రండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సరే, ఈ బల్లాలన్నీ ఇక్కడనే ఉందా? ఈ బల్ల ఇక్కడనే ఉందా? నిన్న ఉందా? మీకు తెలుసా? నాకు దగ్గరగా ఉందా, నాకు దూరంగా ఉందా? మీకంటే దగ్గరగా ఉందా, మీకంటే దూరంగా ఉందా?
నాకు మీకంటే దూరంగా ఉందా ఇది? నాకు మీకంటే దగ్గరగా ఉంది కదా కదా. సరే చూద్దాం, ఒక చిన్న ప్రయోగం చేసి చూద్దాం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తావా? మనమెవరం? మనమెవరం? పాటల నుంచి ఏమైనా చెప్పింది? మనమెవరం? మన ధర్మం? నీ పేరేంటి? సామ్రాట్. నీ పేరేంటి? చరణి. సామ్రాట్ చరణి. సామ్రాట్ మనమెవరం? ఆర్యుడు. చరణి మన ధర్మం వేదం. ఇప్పుడు ఇంకొక చిన్న ప్రయోగం చేద్దాం. ఓ బల్లా, ఏ బల్లా మనమెవరం? చెప్పదేంటి? నేను చెప్పే మాటలన్నీ దాని దగ్గర కూడా వెళ్తున్నాయి కదా. మనమెవరం? ఏ బల్లా చెప్పు, మనమెవరం? మీరు బల్లానా? నేను బల్లాని అడుగుతున్నా. ఏ మైక్ స్టాండ్, నేను చేయి పైకి చూపిస్తాను, నువ్వు చెప్పాలి. నారాజు రావట్లేదు. నేను చేయి పైకి చూపిస్తున్నా, చెప్పండి. ఇప్పుడు మైక్ అడుగుతున్నా. పలకట్లేదు ఏంటిది కదా. సరే, నేను నమస్తే చెప్తే మీరేం చేస్తారు? నమస్తే సామ్రాట్. ఏ సెల్ ఫోన్? నమస్తే. ఒరే నమస్తే రా. ఓ పూలదండ నమస్తే. ఏ నమస్తే. పలకదేంటిది? సరే, నేను మిమ్మల్ని కొడితే భయపడతావా భయపడవా? నిన్ను కొడితే, దీన్ని కొడితే నాటి అంటే ఏంటి? మీరు చేయగలరు. మీరెవరు? మీరు వినగలరు, మీరు అర్థం చేసుకోగలరు, మీరు చదవగలరు, మీరు గుర్తు పెట్టుకోగలరు. మీరు ఫీలింగ్స్ ఉన్నాయి, మీలో ఇమోషన్స్ ఉన్నాయి. ఈ వల్లకి కాబట్టి ఇదేంటి? జడము. చెప్పండి, ఇదేంటి? ఇప్పుడు మనకి చరణి చెప్తుంది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, చరణి చెప్పాలి. ఈ ప్రపంచం 2 రకాల పదార్థాలు ఉన్నాయి. సామ్రాట్ చెప్తాడా 2 రకాల పదార్థాలు ఏంటో? చెప్పు, 2 రకాల పదార్థాలు ఏంటి? వెళ్ళమ్మ, నువ్వు కూర్చో, ఇంకెవరైనా వస్తాయి. 2 రకాల పదార్థాలు ఏమేంటివి? చేతన పదార్థము, జడ పదార్థము. చేతన పదార్థం ఏం చేస్తుంది? చదువుకుంటుంది, అర్థం చేసుకుంటుంది, తెలుసుకుంటుంది, మాట్లాడుతుంది, కదులుతుంది, నవ్విస్తే నవ్వుతుంది, ఏడిపిస్తే ఏడుస్తుంది, సంతోషపడుతుంది, దుఃఖిస్తుంది, అందులో ఫీలింగ్స్ ఉంటాయి, నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుంది. మిమ్మల్ని తీసుకుపోయి మంటు ఎండలో నిలబెట్టారు అనుకో, కొంచెం సేపు మీరేం చేస్తారు? ఆ ఎండలో నుంచి నీడ వైపు పోవడానికి ప్రయత్నిస్తారా కదా? ఎండ నుంచి నీడ వైపు పోవడానికి ప్రయత్నిస్తారు. నేను ఈ బల్లను తీసుకుపోయి ఎండలో నిలబెడితే లేదు. ఒక ఇటుక, ఇటుకంటే తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారు? స్పెల్లింగ్ చెప్పండి. మీరు మంచిగా చదువుకుంటున్నారు. నేను చదువుకునేటప్పుడు నన్ను అడిగితే నేను ఏమని చెప్పేవాడినో తెలుసా? బిఆర్ఐకి బ్రిక్. బిఆర్ఐకి బ్రిక్. రాంగ్ రైటా? రాంగ్. బిఆర్ఐసికే బ్రిక్. బిఆర్ఐసికే బ్రిక్. ఎవరో గురువు గారు అడిగారంట. గురువు గారు అంటే పిల్లల్ని పరీక్షిస్తున్నాడంట స్కూల్కి వచ్చి. బ్లాక్ బోర్డ్ మీద రాశాడంట NATURE. NATURE. పిల్లల్ని చదవమన్నాడంట. నేను రాశానని. పిల్లలు ఏం చదివారు? గురువు గారు మీరేం రాశారో చెప్పమంటే చెప్పుకుంటే నటూరే అన్నారంట. NATURE నటూరే. అంతేనా? నటూరేనా? చోలే భటూరేనా? నటూరే. ఆ గురువు గారికి బాగా వచ్చి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాడంట. మీరేం చెప్తున్నారు పిల్లలకు చదువులు? మీరు ఇలాగే చేస్తే మీ స్కూల్ని బంద్ చేయిస్తా నేను
అంటే ప్రిన్సిపల్ గారు క్షమించండి, మీరు అలా చేయకండి, మీరు అలా చేస్తే మా పిల్లల ఫుటూరే చెడిపోతారంట. ఫుటూరే FUTURE ఏమని చదవాలి? మా పిల్లల ఫ్యూచర్ చెడిపోతుంది అని చెప్పడానికి, మా పిల్లల ఫుటూరే చెడిపోతుంది, వీళ్ళని ఏమనకండి అని అన్నాడంట. ప్రిన్సిపల్ FUTURE ఫుటూరే అని చదివితే ఇంకా పిల్లలు NATURE నటూరే ఎందుకు చదవరు? అర్థమవుతుందా? అర్థం కాదా? ఇప్పుడు మీ ఇద్దరికి ఒక చిన్న టెస్ట్, నీకు వీళ్ళిద్దరికి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో, అంటే ఇక్కడ ఈ గదిలో మనుషులు ఉన్నారు, ఫ్యాన్లు ఉన్నాయి, ఇంకా చాలా మంది విద్యార్థులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఆచార్యులు, స్టూడెంట్స్, గర్ల్స్, బాయ్స్, కుర్చీలు, చాలా చాలా ఇల్లు ఉన్నాయి. ఈ గదిలో ఉన్న వాటిలలో ఒక చేతనం నువ్వు చెప్పాలి. మనుషులు అందరూ మనుషులే, వాళ్ళలో ఎవరు స్పెసిఫై చేసి చెప్పు. ఒక్కళ్ళు నువ్వు చేతనాన్ని వెంట, చేతనాన్ని మీద నువ్వు చేతన పదార్థాన్ని మీద కాదా? ఈ బాబకి అర్థం కాలేదు. సరే, నువ్వు చెప్పేది కరెక్ట్ ఆన్సర్, నువ్వు చెప్పు. ఇప్పుడు ఈ గదిలో కనిపిస్తున్న వాటన్నింటిలో ఒక జడం పేర్చు, నువ్వు చెప్పు. జడ పదార్థం జడ. సరే, నువ్వు చెప్పు. బల్లన్నీ నేను చెప్పాను, నువ్వు కూడా చెప్పాలి. కుర్చీ. నువ్వు ఒక జడ పదార్థం పేరు చెప్పు. పరుపు. నువ్వు ఒక జడ పదార్థం పేరు చెప్పు. జెండా జడ పదార్థం. కూర్చున్న పిల్లలు మీరు ఒక జడ పదార్థం పేరు చెప్పండి. That is the right answer. Boys, మీరు ఒక చేతనాన్ని చెప్పండి. చేతనం ఏంటి? పువ్వులు చేతనమా? ఈ చేతనమా? చేతనం ఒక చేతనం చెప్పండి, లేకుంటే గర్ల్స్ వెళ్తాను. గర్ల్స్ పిల్లలు చేతనం చెప్పండి. టీచర్స్, పేరెంట్స్, మినిస్టర్స్, కాములు, కోకిల, చీమలు, సీతాకోక చిలుక, ఇవన్నీ చేతనం. అవన్నీ కూడా ఏంటి? చేతనం. బల్ల, పరుపు, నీల, గోడ, తలుపు, బల్బు, కర్ర, కట్టె, కిటికీ, ఇవన్నీ కూడా జడ వస్తువులు, పదార్థములు ఉన్నాయి. జడ పదార్థాలు మరియు చేతన పదార్థాలు. అర్థమైందా? ఆ తర్వాత పాత పాఠం ఒకసారి చెప్పుకొని మళ్ళీ కొత్త పాఠానికి పోతాం. సరేనా? వెనకై మర్చిపోకూడదు, గుర్తుంచుకోవాలి. చేతనం మాత్రమే గుర్తుంచుకోగలుగుతుంది, జడం గుర్తుంచుకోలేదు. మీరు మర్చిపోయారనుకో, ఏ పిల్లలు ఒక టీచర్ ఇక్కడ కాదమ్మా, అటు వెనక కుర్చీలో కూర్చోండి. లేదు అక్కడ కూర్చోండి. కొంచెం అల్లరి పనులు, ఆడవాళ్ళు కొంచెం కొద్దిగా కావాలి. ఇది నేర్పితే వచ్చేది కాదు. ప్రకృతి అలాగే సృష్టించింది. ఆంబోతు వేసేది రంకెలు ఆవు వెయ్యదు. దున్నపోతు పొడిచినంతగా బర్రె పొడవదు. సహజమైనది. మగసింహం గర్జించినంత ఆడసింహం గర్జించదు. మగ ఏనుగు కూల్చినన్ని చెట్లు ఆడ ఏనుగు కూల్చదు. ప్రకృతిలోని సహజంగా పురుషులు అల్లరి పనులు కొంచెం ఎక్కువ అల్లరి చేస్తారు, స్త్రీలు కొంచెం కొద్దిగా ఉంటారు ప్రకృతిలో కూడా. కాబట్టి ఇక్కడ టీచర్లు ఎక్కువ అవసరం అవుతుంది, ఇక్కడ టీచర్లు అంత ఎక్కువ అవసరం ఉండదు అన్నమాట. ఇప్పటివరకు చెప్తున్న పాఠాలు చెప్పి కొత్త పాఠంలోకి వెళ్తాము. మన వివరం, మన ధర్మం, మన దైవం, మన ఆచరణ. మీలో ఎవరైనా సత్యాన్ని వదిలివేస్తారా? చెప్పండి. నో, నెవర్.
మీలో ఎవరైనా సత్యాన్ని వదిలివేస్తారా? మీలో ఎవరైనా ధర్మాన్ని, వేదాన్ని వదిలివేస్తారా? నో, నెవర్. ఎప్పుడు వదిలిపెట్టారు. మీలో ఎవరైనా మన దైవాన్ని, ఓంకారాన్ని వదిలివేస్తారా? నో, నెవర్. మీలో ఎవరైనా మీ ఆర్యత్వాన్ని వదిలేస్తారా? చెప్పండి. మేమెప్పుడు ఆర్యులుగానే ఉంటాము. మేమెప్పుడు ఆర్యులుగానే ఉంటాము. ఈ పాఠం పిల్లలకు లేదు, వాళ్లకు వర్తిస్తుంది, మనకు వర్తిస్తుంది. చూడండి ఎలా అయిపోయాము మనం. పిల్లగాడికి ఒక చిన్న చాక్లెట్ ఇచ్చి వాడితో మనం ఏ పనైనా చేయించుకుంటాం, అబద్ధం ఆడిస్తాం. మురికిలో చేయించాలంటే పెట్టించగలం, వాడికి చాక్లెట్ ఇస్తానంటే. కానీ మనం పెద్దలు కూడా అలాగే అయిపోయాం కదా. మీకు కొంచెం చిన్న సౌకర్యాలు ఇస్తాము అనగానే క్రైస్తవులుగా మారిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. భారతదేశ మహిళ పొట్టు లేకపోతే ప్రాణం పోయినట్లు విలవిలలాడిపోయే మహిళ ఆ క్రైస్తవ ధర్మాన్ని స్వీకరించి తన చేతితో తల్లి ఆ పొట్టును చేతికి వేసుకుంటుంది కదా. తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలను వదిలివేస్తుంది. ఓ 10 రూపాయలు ఇస్తారని, ఏదో మీ దగ్గర వచ్చి ప్రార్థన చేస్తారని. క్రిస్టియానిటీ అందరికంటే ఎక్కువ ఏ దేశంలో ఉంది? క్రిస్టియానిటీ ఎక్కువగా ఏ దేశంలో ఉంది? ఇటలీ, చూడు. వాటికన్ సిటీ. వాటికన్ సిటీలో పోపు అంటే వాళ్ళ మత పెద్ద అనారోగ్యం పాలైంది. వాడు సువార్త సభలు పెట్టారు, డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఎక్కడెక్కడ క్రిస్టియానిటీ ఉందో అక్కడక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు. అక్కడక్కడ మెడికల్ స్టోర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన దగ్గరకు వచ్చేమో సువార్త సభలు చెప్తాము, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అంటున్నారు. ఒక చిన్న తాయిలం అంటే ఒక చిన్న సహకారం మీకు ఇస్తానంటేనే మీరు వెంటనే మన ధర్మాన్ని వదిలివేయడానికి, మన ఆచరణను వదిలివేయడానికి, మన పూజా విధానాన్ని వదిలివేయడానికి, చివరికి దైవాన్ని వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా? లక్షల మంది, కోట్ల మంది మారిపోతున్నారు. ఈ పాఠం పిల్లలకు అనుకుంటున్నారా? ఈ పాఠం వారికి ఎలాగూ ఉంది. వారితో పాటు మీ అందరికీ కూడా ఈ పాఠం ఉంది. ఈరోజు పొట్టు తీసి ఇచ్చారు, రేపు చిన్నగా ఏదైతే అనేవాడము భర్త చనిపోయిన తర్వాత విధవ, ముండా అని భర్త బతికుండగానే అవన్నీ మీతో చూపిస్తారు. ఎటువైపు వెళ్తున్నాం మనం ఆలోచించాలి. మహత్తరమైనటువంటి వేద ధర్మం దాన్ని విడిచి చిన్న చిన్న ఆకర్షణలకు లోబడి ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం మనం. అందుకనే ఈ పసి వయసులో వీళ్ళకు నేర్పండి మీరు. మనం ఆయుధం, వేదం మన ధర్మం, ఓంకారం మన దైవం, సత్యం మన ఆచరణ. ఈ చిన్న వయసులోనే ఈ పసి హృదయాలలో ఈ సత్యాలను నాటండి, వీళ్ళను రక్షించండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అర్థమవుతుందా మీ అందరికీ కూడా? పెద్దవారికి కూడా అర్థమవుతుందా? మళ్ళీ అక్కడికి వాళ్ళు చేసేది అదే. ఇక్కడ మనం గుడి దగ్గరికి, గుట్ట దగ్గరికి పాదయాత్ర చేస్తే వాడు చర్చి దగ్గరికి పాదయాత్ర చేసుకుంటాడు. మళ్ళీ అన్ని చేయాలి. అక్కడికి మనం ఉపవాసాలు ఉంటే
వాడు ఉపవాసాలు అంటున్నారు, క్రిస్టియానిటీలో ఉపవాసం లేదు. అయినా మన పద్ధతిని చూసి ఆకర్షించడం కోసం వాడు మన పద్ధతులను అక్కడ అవలంబిస్తున్నారు, దేవుడిని మార్చేస్తున్నారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్, బీ వెరీ వెరీ కేర్ఫుల్. రాబంధువుల్లాగా మనల్ని పీకో తినడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాలి, మన సంతానాన్ని మనం రక్షించుకోవాలి, ముందుకు వస్తున్న మన తరాలను మనం రక్షించుకోవాలి, మన సంస్కృతిని, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః, రక్షింపబడినటువంటి ధర్మమే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మన ధర్మాన్ని, మన వేద ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. పిల్లలు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఆర్యత్వాన్ని వదిలివేస్తారా? వదలము. మేము మా జీవితంలో ధర్మాన్ని, వేదాన్ని వదలము. మూడవది మన దైవం, మన దైవం చెప్పండి, మేము మా జీవితంలో దైవాన్ని, ఓంకారాన్ని వదలము. నాలుగవది చెప్పండి, నేను అడుగుతాను మీరు చెప్పాలి, మన ఆచరణ, మన ఆచరణ చెప్పండి. ఇప్పుడు మళ్ళీ వదిలిపెట్టము. అర్థమైందా? దృఢంగా ఉంటారా? స్థిరంగా ఉంటారా? పట్టుదలగా ఉంటారా? మరి మనమెవరం? మనమెవరం? మన ధర్మం, మన ఆచరణ. ఈ నాలుగు చెప్పిన తర్వాత నేను ఒక చిన్న వాక్యం చెప్తాను, దానికి మీరు సమాధానం ఏమని చెప్పాలంటే నో ఛాన్స్. ఈ పాప బాగా చెప్పింది, నో ఛాన్స్, ఛాన్సే లేదు, మేము మారం, నో ఛాన్స్, మమ్మల్ని మార్చలేదు. సత్యం నుంచి, ధర్మం నుంచి, వేదం నుంచి, ఓంకారం నుంచి, ఆర్య సమాజం నుంచి మమ్మల్ని ఎవరు మార్చలేరు, నో ఛాన్స్. మళ్ళీ చెప్తాము ఒకసారి, మీకు నోనా చెప్తారా? అయితే ఒకసారి టైం కూడా ఎక్కువ వస్తుందో ఒకసారి చెప్తాము. మనమెవరం? మనమెవరం? మన ధర్మం, మన ధర్మం, మన దైవం, మన దైవం, మన ఆచరణ, మన ఆచరణ. ఎవరైనా మనల్ని మార్చాలనుకుంటే, ఎవరైనా మనల్ని మార్చాలనుకుంటే మేము ఆర్యులుగానే ఉంటాం, ఎందుకంటే అది సత్యం. మేము వేదాన్ని నమ్ముతాం, ఎందుకంటే అది సత్యం. ఓంకారమే మన దైవం, ఎందుకంటే అంతటా ఉన్నాడు, ఓంకారం అంతటా ఉన్నాడు. చెప్పుకున్నా కదా, ఊపర్ ఓం, ఇక్కడ రెండు వాక్యాలు చెప్పి, బాహర్ ఓం, అందర్ ఓం, బాహర్ ఓం. దీనికి అర్థం ఏంటి? దేవుడు లోపల కూడా ఉన్నాడు, దేవుడు బయట కూడా ఉన్నాడు. ఒకవేళ తప్పు చెప్తే చెప్పండి, ఈ పక్కన కూడా ఉన్నాడు. చివరిగా చెప్పాల్సిన వాక్యం ఏంటి? హర్ జగह ఓం హి ఓం, హర్ జగह ఓం హి ఓం. అంటే దేవుడు అంతటా ఉన్నాడు, దేవుడు అంతటా ఉన్నాడు. అయితే మొన్న అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా, ఇప్పుడు దానికి సమాధానం చెప్పండి. తృప్తిగా ఉంది మీకు చెప్పి. ఇవాళ కొత్త పాఠం చెప్పాను. ఈ ప్రపంచంలో రెండు రకాల పదార్థాలు ఉన్నాయి, జడము, చేతనము. జడము, చేతనము.
దీని గురించి, ఈ జడం గురించి, చేతనం గురించి, త్రైత సిద్ధాంతం గురించి రేపు సరళమైన శబ్దాలు తెలుసుకోవడానికి ప్రయత్న ఈరోజు వెరీ గుడ్. ఈ శబ్దాలు మీకు అర్థమవుతున్నాయి కదా? మీరు సార్థకులు పెట్టారు. ఆవుకు రంగులు ఉంటాయి కానీ పాలకు రంగులు ఉంటాయా? ఆవు లాంటిది మీ ఆత్మరా, పాల లాంటిది పరమాత్మరా? మరి పాల లాంటి పరమాత్మ చెప్పింది కదా గురుజీ. ఆ పాలను పట్టుకుంటే మీకు ఇన్ని రకాల పదార్థాలు తెలుసు కదా? అన్నీ అనుభవించండి బిడ్డ. ఈ వయసులోనే మంచైనా చెడైనా ప్రభావం పడేది ఈ వయసులోనే. కనుక ఆ మరకలను తుడి చేసుకొని కల్మషం లేని మీ బ్రతుకులలో కలుషం రావాలని కోరుకుంటున్నాం మేము. రేపు గురుదక్షిణ మీరు ఏమి ఇవ్వాలో కూడా అది చెప్తాం. గురువు దక్షిణ ఇవ్వాలి కదా, ఇస్తారు కదా. ఆ దక్షిణ నేను చెప్తాను ఏమి ఇస్తారు మీరు. ఎందుకంటే మీకు బట్టలు పట్టదా లేదా? బట్టలు పట్టదా లేదా? సంతోషం నాన్న. రేపు ఇదే తరగతి గదిలో మరో అంశం గురించి మాట్లాడుకోవడం మీరు మర్చిపోతూ బిడ్డ. మరి ఈరోజు చాలా చక్కగా ఈ 3వ రోజు మొదటి భాగం పూర్తయిపోయింది. సాయంకాలం మీ అమ్మ నాన్నలను పంపించండి. తప్పకుండా పంపిస్తాను, పంపచ్చదా? పంపండి నాన్న. మీరు కృతార్థులు కండి. ఈ విద్యాలయానికి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం తీసుకురండి. ఆద్య విద్యాలయం తామరాకుపై నిండుతుంపర నిలుస్తుంది. మా రాధాకృష్ణ పాఠశాలలో శాశ్వతంగా క్రమశిక్షణ నిలుస్తుంది. అలాంటి క్రమశిక్షణతో మీరు మారుపేరుగా ఉండాలని కోరుకుంటూ ఆచార్య గారికి ఒకసారి మీరందరూ వినయపూర్వకంగా తల వంచి నమస్కారం ఇవ్వండి. ఇది సంస్థ. ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో కూడా మధ్యాహ్నం ఉదయం 11 గంటలకు అక్కడ ఆచార్య గారి యొక్క మోటివేషన్ తరగతులు అంటే వ్యక్తిత్వ వికాస తరగతులు చెప్పడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు శాంతినికేతన్ విద్యాలయంలో కూడా వారి సమయం ఇవ్వడం జరిగింది. నిన్న విశ్వభారతి విద్యాలయంలో కూడా మన విద్యార్థి మనసులను చాలా చక్కగా వారు చెప్పడం జరిగింది. ఈ దేశ ప్రాశస్యం గురించి, ఈ దేశం యొక్క గొప్పతనం గురించి, స్వాభిమానం అంటే ఒక సభ్యత గల దేశం గురించి చాలా చక్కగా చెప్పారు. మరి పిల్లలందరూ రేపు శ్రద్ధాభక్తితో ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుచున్నాము. ఎవరైనా ఆర్య సమాజం ఈ శ్రావణ మాసం యజుర్వేద పారాయణాన్ని పురస్కరించుకొని ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే అక్కడ ఇంటి రాజు గారికి, శ్రావణ్ గారికి విరాళాలు ఇచ్చి దాచిన ధనం మనది కాదు, దానం చేసిన ధనమే మరో జన్మకు నాంది కలుగుతుంది. కనుక విరివిగా విధానం నుంచి ఆర్య సమాజ ఉన్నతికి పాటుపడి పరమాత్మకు ఒక పాత్రలు కావాలని నేను మీ అందరికీ ఆచార్యుని తరఫున, ఆర్య సమాజం తరఫున మీకు శాంతి పాఠం అందరికీ కళ్ళ కూర్చుని పిల్లలు ఆనందం. మనల్ని ఎవరైనా మార్చాలనుకుంటే నో ఛాన్స్ అని ఇలా మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడు ఈ విద్య గట్టిపడుతుంది. ఓకేనా? శాంతి పాఠం. శాంతి అంతరిక్షం శాంతి, శాంతి శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే శాంతి, బ్రహ్మ శాంతి, శాంతి శాంతి, సామా శాంతి. శాంతి శాంతి శాంతి. మర్యాద పురుషోత్తం శ్రీరామచంద్ర की, योगीदास श्री कृष्ण भगवान की, कलजानंद की, स्वामी श्रद्धानंद की, आर्य समाज ओम का झंडा